This is our first video in this series. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్లో ఇనిషియల్గా 400 BCలో గ్రీక్స్ మరియు ఇండియన్ సైంటిస్టులు ఏం ఫైండ్ చేశారంటే మ్యాటర్ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్. ఏదైనా మెటీరియల్ తీసుకుంటే బాల్ కానీ బ్రిక్ కానీ ఏం తీసుకున్నా కానీ దాంట్లో మ్యాటర్ అనేది ఉంటుంది. ఈ మ్యాటర్ అనేది ఒక స్మాల్ యూనిట్. ఇలా మ్యాటర్ మొత్తం కలిసి ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ తయారవుతుంది అని చెప్పేసి ఫైండ్ చేశారు. ఆ తర్వాత 1808లో జాన్ డాల్టన్ అనే వ్యక్తి ఒక యాటమ్ని ఫైండ్ చేశాడు అనమాట. ఈ యాటమ్ అనేది ఒక ఇండివిజువల్ స్పేర్, అంటే ఒక గోళం. ఈ యాటమ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అటామస్ అనే పేరు నుంచి. ఇది గ్రీక్ వర్డ్ అనమాట. అటామస్ అంటే మీనింగ్ అన్డివిజిబుల్ అని అర్థం, అంటే దాన్ని విడదీయలేని ఒక పార్ట్ని యాటమ్ అనేసి అంటామని చెప్పేసి జాన్ డాల్టన్ చెప్పారు. దాని తర్వాత 1897లో జేజే థామ్సన్ అనే వ్యక్తి ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారనమాట, డిస్కవర్ చేశారనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఒక యాటమ్ అనేది దాని లోపల ఎలక్ట్రాన్స్ని కన్సిస్ట్ చేసి ఉంచింది. అంటే మనకి వాటర్ మెలాన్ ఉంటుంది కదా, వాటర్ మెలాన్లో ఎలా అయితే సీడ్స్ ఉంటాయో అదేవిధంగా యాటమ్ కూడా ఎలక్ట్రాన్స్ని కన్సిస్ట్ చేసుకొని ఉంటుంది అని చెప్పేసి ఇతను డిస్కవర్ చేశారు. ఆ తర్వాత రదర్ఫోర్డ్ మోడల్ అన్నమాట. రదర్ఫోర్డ్ ఏం కనిపెట్టారంటే ఒక యాటమ్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద యాటమ్ యొక్క బరువు అంతా ఈ న్యూక్లియస్ లోపలే ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి సరౌండ్ అయ్యి ఉంటాయని చెప్పేసి రదర్ఫోర్డ్ చెప్పారనమాట. దాని తర్వాత 1913లో నీల్స్ బోర్ మోడల్ అనమాట. నీల్స్ బోర్ మోడల్లో మనకి ఏం తెలుస్తుందంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇవి ఎలా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి అంటే వాటికి ఆర్బిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ చుట్టూ ఎలా అయితే ప్లానెట్స్ అన్ని రివాల్వ్ అవుతున్నాయో అదే విధంగా ఈ మధ్యన ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి ఒక స్పెసిఫిక్ ఆర్బిట్ లేదా షెల్లో. ఆర్బిట్ లేదా షెల్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ ఆర్బిట్ లేదా షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసుకోవడానికి మనకి 2n² అని ఒక ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే షెల్ నెంబర్ n ప్లేస్లో వేసుకుంటే 2 × 1² అంటే 2 × 1² అంటే 1² 1, 2 × 1 2 ఎలక్ట్రాన్స్. అలాగే సెకండ్ షెల్లో 2² అంటే 4, 4 2s are 8 ఎలక్ట్రాన్స్ అనేవి సెకండ్ షెల్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేశారు. అయితే ఎలా డిస్కవర్ చేశారంటే దానికి క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అనేది యూజ్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే ఒక ట్యూబ్ని తీసుకొని ఆ ట్యూబ్కి ఒక వ్యాక్యూమ్ పంప్ అనే దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఆ ట్యూబ్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని బయటికి తీసి, సో ఇదంతా వ్యాక్యూమ్ అనమాట. దానికి ఒక క్యాథోడ్ ఒక యానోడ్ని కనెక్ట్ చేసుకొని దానికి ఒక బ్యాటరీ అనేది ఒక వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేసుకున్నాడు. కనెక్ట్ చేసినప్పుడు ఈ క్యాథోడ్ రేస్ని ఎమిట్ చేస్తుంది అనమాట. అంటే సంథింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్ అనమాట. దీని లోపల ఏం లేకున్నా వ్యాక్యూమ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రేస్ అనేవి వస్తున్నాయి. ఇలా ఎమిట్ అవుతున్నాయి అంటే సంథింగ్ ఈజ్ మూవింగ్ అని చెప్పేసి కనిపెట్టాడు. దాన్నే ఎలక్ట్రాన్ అని కాల్ చేశాడు అనమాట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఫైండ్ చేయకముందే మన దగ్గర ఎలక్ట్రిసిటీని ఫైండ్ చేశారనమాట. ఎలక్ట్రిసిటీని ఫైండ్ చేసిన తర్వాతే ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఉంది, అది యాటంలో ఉంటుంది, ఎవ్రీ యాటమ్ హ్యాస్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి ఫైండ్ చేశారనమాట. దేన్నైనా మనం మెజర్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్, డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్. అలానే దేన్నైనా వెయిట్ చూసినప్పుడు దాన్ని గ్రామ్స్, కిలోగ్రామ్స్ అలాగా తీసుకుంటాం అనమాట. తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కేజీ ఉందనుకోండి, 1 కేజీని 1 kg అని రాస్తాం. అదే 1 × 10⁻³ ఉందనుకోండి, దాన్ని 1 గ్రామ్ అని చెప్పి చెప్పుకుంటాం.
ఈ -3 అలాగే ఎంత పెద్ద నెంబర్ ఉంటే అంత చిన్న వాల్యూ అనమాట. కేజీ కన్నా గ్రామ్ ఎలా అయితే చిన్నదవుతుందో, అంటే కేజీకి ఎంత 1 × 10⁻0. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1 కదా, 1 × 1 1 కేజీ అవుతుంది. అదే మనం గ్రామ్ని అలా రాసుకోవాలంటే 1 × 10⁻³ కేజీ అని చెప్పేసి రాసుకుంటాం ఒక గ్రామ్కి. ఈ మైనస్ వాల్యూ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాని సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ ఎంత ఉంది అనుకోండి, గ్రామ్ ఎంత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మైనస్ వాల్యూ 27 ఉందంటే అది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రోటాన్ న్యూట్రాన్ కన్నా ఎలక్ట్రాన్ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది. అలాగే ప్రోటాన్ అనేది పాజిటివ్లీ ఛార్జ్డ్ మాలిక్యూల్ అనమాట. దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది కూడా చాలా తక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. అండ్ న్యూట్రాన్ అనేది దానికి ఏం ఛార్జ్ అనేది ఉండదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.